జతలు జతలుగా ఈ బుట్ట బొమ్మలు జతలు జతలుగా ఉంటాయి. ఉదాహరణకు కృష్ణుడు, రాధ,
నమస్కారం. ఇవాళ కొండపల్లిలో వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా కొండపల్లి ప్రాంతంలో అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాంతం మొత్తానికి కొండపల్లి బొమ్మలంటే ఒక చక్కటి బొమ్మల్ని తయారు చేసే ఒక చక్కటి కుటీర పరిశ్రమ ఈ ప్రాంతంలో ఉండటం. సుమారుగా 400 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఎంతోమంది కళాకారులు బొమ్మలను తయారు చేయడమే కాకుండా అది వృత్తిగా ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో దొరికే పునికి చెక్క ద్వారా ఈ బొమ్మలు తయారు చేయటం. ఈ బొమ్మలు మనం చూస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన బొమ్మలుగా ఇవాళ చాలా గొప్పగా చెప్పుకునే విధంగా ఈ కొండపల్లి ప్రాంతానికి, కొండపల్లి కోటకి వన్నె తెచ్చే విధంగా ఈ కళాకారులందరూ బొమ్మలు తయారు చేస్తున్నారు. ఈ సంవత్సరం ఈ వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా 3 రోజులు కార్యక్రమాలు తీసుకొచ్చి దీనికి అవేర్నెస్సే కాకుండా వీళ్ళని కళాకారుల్ని ప్రోత్సహించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేయటం, దీనికి రావడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు కూడా ఒకటే చెప్పారు, ఈ కళల్ని మనం పోషించాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది కళాకారులు ఆధారపడ్డ ఈ కొండపల్లి బొమ్మ మనం దాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని ఆయన చెప్పడం జరిగింది. దానికి తదనుగుణంగానే ఇక్కడ ఎన్నో ప్రయత్నాలుగా చెట్లు కూడా నాటడం జరిగింది. తప్పకుండా దీన్ని అభివృద్ధి చేసే విధంగా ఇవాళ జిల్లా అధికారులు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, వాళ్ళ మున్సిపల్ చైర్మన్ కానీ, అంతేకాకుండా తేజస్విని కానీ ఇక్కడ నాయకులు అందరం కూడా ఇక్కడ పాల్గొనడం ఆనందంగా ఉంది. కొండపల్లి బొమ్మలకి మరింత ప్రాచుర్యం ఉండే విధంగా తప్పకుండా అవేర్నెస్ కార్యక్రమాలు చేసి పక్కనే ఉన్న కొండపల్లి కిల్లాను కూడా అభివృద్ధి చేసి టూరిజం కేంద్రంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందే విధంగా నేను కానీ కృష్ణప్రసాద్ గారికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా 18, 19, 20 తారీఖు కొండపల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దీంట్లో 2వ రోజు గౌరవ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారు పాల్గొనడం జరిగింది. కొండపల్లి వేరు కాదు, కొండపల్లి బొమ్మల వేరు కాదు, రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. 400 సంవత్సరాల సుదీర్ఘ చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి కొండపల్లి బొమ్మలు ఆనాటి రాజుల వైభవానికి ప్రతీకంగా ఇక్కడ వెలుగొందడం జరిగింది. రాజరికాలు పోయినా ఈ ప్రజాస్వామ్యంలో కూడా ఆ మన వారసత్వ సంపదని కాపాడుకుంటూ ఆ కళాకారులను గౌరవిస్తూ ఆ కళని భావితరాలకి మన ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత గౌరవానికి ప్రతీకగా మనం దీన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ కళని ప్రోత్సహించడం ఈ ప్రాంత ప్రజలందరికీ అవసరం, ఆ కళాకారులకి అండగా నిలబడటం అవసరం. ఈ కార్యక్రమం తొలిసారిగా జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు అట్లాగే ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. వచ్చే సంవత్సరం దీన్ని మరింత విస్తృతంగా అట్లాగే అతి త్వరలో కొండపల్లి కిల్లా మీద కూడా నేను కలెక్టర్ గారు కలిసి పైకెక్కి చూడటం జరిగింది. అక్కడ లేజర్ షోకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యని నిన్న సాయంత్రానికే నేను కలెక్టర్ గారు ఇద్దరం కలిసి పరిష్కరించి సిఎస్ఆర్ కింద రామ్కో సిమెంట్ వారు అదంతా బాగు చేయించడానికి ముందుకు వచ్చారు. కేవలం 4 రోజులు లేకపోతే 45 రోజులు వ్యవధిలో పైన లేజర్ షో ఇతరత్ర కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తాం. అతి త్వరలో ముఖ్యమంత్రి గారిని కొండపల్లి కిల్లా మీదకి తీసుకురావడం లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, కలెక్టర్ గారు మేము పనిచేస్తాం. అదే మా నెక్స్ట్ టార్గెట్. ఈ ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అతి దగ్గరలో సమీపంగా ఉన్న రాజధానిలో అంతర్భాగమైనటువంటి మన కొండపల్లికి మనం ప్రాచుర్యం కల్పించాలి, పురాతన పూర్వ వైభవం తీసుకురావాలనేదే ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా కొండపల్లిలో జరుగుతున్న కొండపల్లి బొమ్మల పండుగకి మేమందరం కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 400 ఏళ్ల సంవత్సరాల చరిత్ర గల ఒక కళ ఏదైనా ఉందంటే అది కొండపల్లి. కొండపల్లి బొమ్మ అంటే కేవలం ఒక బొమ్మ కాదు, అది ఒక భావం. కొండపల్లి బొమ్మ అంటే కేవలం ఒక వస్తువు కాదు, అది వారసత్వం. మనం అందరం ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవాలి. దీనికోసం ఒక కళ బ్రతకాలన్నా, ఒక కళాకారుడు బ్రతకాలన్నా ఈరోజు ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, ఈరోజు తరం మారుతున్న రోజుల్లో మనమందరం ఆ వారసత్వ చరిత్రను కాపాడుకోవాలంటే దానికోసం కృషి చేయాలి. ఆ కృషి చేసే ప్రజాప్రతినిధులు ఉండాలి.
ప్రతినిధులు అంటే కేవలం ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడం, ఆర్డర్లు వేయడమే కాదు, ఇలాంటి కళలను, కళాకారులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అని నిరూపిస్తూ ఈరోజు కేశినేని చిన్ని గారు కానివ్వండి, కొండపల్లి ఎమ్మెల్యే మన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు కానివ్వండి, ఈరోజు ఎన్నడూ లేని విధంగా ఎందరో కలెక్టర్లు వస్తున్నారు పోతున్నారు, కానీ కొండపల్లి కళాకారులకు అండగా నిలబడి వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ తీసుకురావాలి, వాళ్ళందరి జీవనోపాధి కోసం కృషి చేయాలి అని అహర్నిశలు కృషి చేస్తున్న మన లక్ష్మీసా ఐఏఎస్ గారు కానివ్వండి, వీరందరూ కలిసి ఈ కొండపల్లి కళను కేవలం ఒక లిటిల్ సోవనియర్గా కాకుండా గ్లోబల్ హెరిటేజ్ బ్రాండ్గా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్ కూడా అదే, అరకు కాఫీని గ్లోబల్ బ్రాండ్గా చేశారన్న, ఈరోజు కలంకారీని నేషనల్ బ్రాండ్గా చేశారన్న, రేపు ఇక్కడున్న ప్రజాప్రతినిధుల కృషితో ఈ కొండపల్లి బొమ్మలు గ్లోబల్ బ్రాండ్ అవ్వడంలో ఆశ్చర్యపోవక్కర్లేదు. అటువంటి కృషిని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. కళాకారుల కోసం ఆలోచించే ప్రభుత్వం ఈరోజు మన కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తూ, దీనికి సాంస్కృతిక శాఖ తరపున కూడా మేము పూర్తి సహకారం అందిస్తాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆఫీస్లో బ్యాక్ సైడ్ కొండపల్లి బొమ్మలను పెట్టుకొని ఆఫీస్కి ఎలాంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చినా కూడా వాళ్ళకి మన కొండపల్లి గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు, మాటల్లో కాదు చేతలతో. మన నారా లోకేష్ గారు మంగళగిరి చేనేతను స్వయంగా ప్రధానమంత్రి కానివ్వండి, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ గారు వస్తున్నా కూడా వాళ్ళందరి మెడలో కప్పి చేనేత కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి కళాకారులందరికీ రానున్నవి మంచి రోజులని తెలియజేస్తూ, ఈ కొండపల్లిని లోకల్ బ్రాండ్గా కాకుండా గ్లోబల్ బ్రాండ్గా తీర్చిదిద్దే బాధ్యతని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని తీసుకుందామని తెలియజేస్తూ నమస్కారం.